వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 27వ భాగము 188 నుంచి 197 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. సర్వసిద్ధులవని సంక్రమించిన గాని సత్యమార్గమందు సాగకున్నా జగతి గురుల జన్మ సార్థము కాదురా. జగతి గురుల జన్మ సార్థము కాదురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది గురువులు ఎన్ని రకాల సిద్ధులను పొందినా ప్రవర్తన సత్య మార్గంలో లేకపోతే జన్మలు సార్థకం కావని గుర్తించాలి. అత్యంత శక్తి కలిగిన సిద్ధుల్ని ప్రాప్తింప చేసుకోవటానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. వాటిని తెలుసుకోవటం కోసం ఎలా సాధించాలి, ఆ సాధనకు అవసరమైన సామాగ్రి ఏమిటి అని తెలుసుకోవడం కోసం ఎన్నో మంత్ర తంత్ర గ్రంథాలను చదవవలసి వస్తుంది. తరువాత వ్యయ ప్రయాసల కోర్చి నిష్ఠతో దేవతల్ని ఉపాసన చేసి గొప్ప సిద్ధుల్ని పొందుతారు. సిద్ధులు పొందిన వారిని సిద్ధ గురువులు అని పిలుస్తారు. వారు మనసులో ఏది తలిస్తే అది మరుక్షణంలో వారి కళ్ల ముందు ఉంటుంది. వారికి ఉండే శక్తి అతీతమైంది. కానీ ఆ సిద్ధుల ద్వారా అవసరమైన ప్రయోజనాలను సత్య మార్గంలో ధర్మ మార్గంలోనే సాధించాలి. సిద్ధులతో ఇతరులకు హానికారకమైన పనులు చేయకూడదు. సిద్ధులను ప్రయోగించి ఎలాంటి అధర్మపరమైన వశీకరణాలను చేయకూడదు. తమ స్వప్రయోజనం కోసం అక్రమమైన మార్గాలను ఆశ్రయిస్తే అలాంటి వారికి అపకీర్తి తప్పదు. అప్పటి వరకు దేవుడిలాగా పూజించే ప్రజలే చీత్కారం చేస్తారు. అందువల్ల తమ జన్మ సార్థకం కావాలంటే వారు మంచి బాటలోనే నడవాలి. సాధించిన సిద్ధుల వల్ల లోకానికి మేలు చేయాలి గాని పొందిన వ్యక్తులకు కాదు అని. అంటే ఆ సిద్ధుల వల్ల లోకానికి మేలు జరగాలి గాని తాను పొందాను కాబట్టి ఆ సిద్ధుల యొక్క ప్రయోజనం, సిద్ధుల యొక్క ఉపయోగం తన వరకు మాత్రమే పరిమితం అవ్వాలనేది కాకూడదు అని ఈ పద్యంలో సిద్ధ గురువులకు ఉండవలసిన లక్షణాలను గురించి స్వయంగా సిద్ధ గురుడైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వివరంగా తెలియజేశారు. గురుల మనసులందు గురుదు పొందినప్పుడు దూరమగును అన్ని దుర్గుణములు. గురుల మనసులందు గురుదు పొందినప్పుడు దూరమగును అన్ని దుర్గుణములు. పగిలిపోవును గద పాషాణమగ్నికి, పగిలిపోవును గద పాషాణమగ్నికి. కాళికాంబతనయ కనుము కృష్ణ. శిష్యుల మనసుల్లో గురువులు ఉండటం వల్ల చేకూరే ప్రయోజనం కంటే గురువుల మనసులో స్థానం పొందిన శిష్యులకు అధిక శుభాలు కలుగుతాయి. వారిలోని దుర్గుణాలు గురు కృప అనే మహా అగ్నికి రాళ్లవలే బద్దలైపోతాయి. తమ వినయ ప్రవర్తన ద్వారా, తెలివితేటల ద్వారా, విషయాలను అడిగి తెలుసుకోవాలనే జిజ్ఞాస ద్వారా, వారికి నచ్చే మంచి పనులను ఆచరించటం ద్వారా, వారు చేసే పూజా కార్యక్రమాలు, యజ్ఞ కార్యక్రమాల నిర్వహణలో వారికి సహాయకారిగా నిలవటం ద్వారా, గురువులను మెప్పించటం ద్వారా వారి మనసుల్లో స్థానం పొందే భాగ్యం, అవకాశం కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తుంటే తెలుసుకొని సరిదిద్దుతారు. కానీ గురువులు
తమ ప్రియ శిష్యుల ప్రవర్తన ఎప్పటికప్పుడు తమ శక్తి ద్వారా తెలుసుకుంటూ వారి దుర్గుణాలను పారదోల్తారు. వారి కరుణ శాంతిని ప్రసాదిస్తుంది. ఎవరి మీద వారి కరుణ ప్రసరిస్తుందో వారి దుర్గుణాల దుర్గంధం తొలగిపోయి సుగుణ గంధాలు పరిమళిస్తాయి. కఠిన శిలలు అగ్ని ధాటికి పగిలి ముక్కలైనట్లుగా, సూర్యకిరణాలు పడి మంచు ముద్ద కరిగి నీరైనట్లుగా గురువుల కరుణా దృష్టి శిష్యులలోని చెడ్డ గుణాల్ని హరించివేస్తుంది. కనుక మంచి గుణాలు పొందటానికి గురువులను ఆశ్రయించి వారి మనసులను గెలవాలి, వారి మనసులలో స్థానం సంపాదించాలి అనే విషయాన్ని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురువులు ఈ పద్యంలో తెలియచేశారు. పూర్ణ గురుని చెలిమి పూర్తిగా లభింప సకల పాపమదియే సమసిపోవు. పూర్ణ గురుని చెలిమి పూర్ణ గురుని చెలిమి పూర్తిగా లభింప సకల పాపమదియే సమసిపోవు. అగ్నిలోన దూది ఆహుతి అయినట్లు, అగ్నిలోన దూది ఆహుతి అయినట్లు కాళికాంబతనయ కనుము కృష్ణ. పరిపూర్ణ జ్ఞాన సంపత్తి కలిగిన సద్గురువులతో మైత్రి లభించినప్పుడు చేసిన పాపాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. పరిపూర్ణ జ్ఞానం కలిగిన గురువులు లభించటం అనేది చాలా కష్టం. అంతటి గొప్ప గురువులను పొందటానికి పుణ్యఫలం సరిపడినంత ఉన్నట్లయితేనే దర్శన భాగ్యం కలుగుతుంది. తరువాత తమ గుణగణాలపై ఆధారపడి వారి చెలిమి లేదా మైత్రి లేదు వారి అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు మాత్రమే వారికి సేవ చేసే అదృష్టం కలుగుతుంది. అప్పుడు వారు శిష్యులను తమ మిత్రులుగా భావిస్తారు. మరి మిత్రత్వంలో అన్నీ సాధ్యమవుతాయి కదా. అనేక విషయాలను బోధిస్తారు, ఆదరిస్తారు, హక్కుని చేర్చుకుంటారు. వారి సమక్షంలో నిలిచిన శిష్యుల పాపకర్మలు అగ్ని తగిలిన దూదిగుట్టలు చూస్తున్నంతలోనే మాడి మసైపోయినట్లుగా ఆహుతై కాలిన ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోతాయి. పాపాలు నశించిన శిష్యుల ముఖంలో తేజస్సు వికసిస్తుంది. కష్టసాధ్యమైన సంపూర్ణ జ్ఞానం కలిగిన గురువుల చెలిమిని సంపాదించటంలో ఎంతైనా ప్రయోజనం ఉంటుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. గురులపైని కక్ష గూడు కట్టిన ఎట్టి రోతజనులు పెద్ద రోగములను అలమటించుచుందురు ఆర్తితో నెప్పుడు. గురులపైని కక్ష గూడు కట్టిన ఎట్టి రోతజనులు పెద్ద రోగములను అలమటించుచుందురు ఆర్తితో నెప్పుడు. కాళికాంబతనయ కనుము కృష్ణ. రోత కలిగించే ప్రవర్తన కలిగిన కొంతమంది గురువుల మీద అనవసరంగా కక్షగట్టి ఉంటారు. వారు గురువుల ఆశ్రమాల ముందు నుంచి వెళుతున్నా వస్తున్నా, లేదు గురువులు వారికి కనిపించినా అసంకల్పితంగా ఏవేవో అర్థం పర్థం లేని మాటలతో వారిని దూషించి పాశవిక ఆనందాన్ని పొందుతుంటారు. ఎందుకు అలా కక్షపూని ప్రవర్తిస్తుంటారో వారికే తెలియదు. వాస్తవంగా సద్గురువులు ఎవరిని బాధించరు, బాధించవలసిన అవసరం కూడా వారికి ఉండదు. అయినా కొంతమంది దుష్టభావాలు కలిగిన వ్యక్తులు ఈ గురువులు తాము చెప్పినట్లు వినలేదనో, తమకు అనుకూలంగా పని చేయలేదనో ఏవేవో ఊహించుకుంటూ కక్షబూంతారు. గురువులకు ఎవరిపైనా కక్షలను కార్పణ్యాలను ప్రదర్శించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే వారు శాంతి కాముకులు, లోకహితులు. ఇతరులు వారి భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. దారి వెంట వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలితే అది మన ముందు చూపు లేని తనమే గాని తప్పు ఎవరిదో కాదు.
అందువలన కారణం లేని ద్వేషాన్ని, కక్షను గురువులపై ప్రదర్శిస్తే రాబోయే కష్టాలను తప్పించుకోలేక ఇబ్బందులు పాలవుతారు భవిష్యత్తులో. రోగభూయిష్టమైన విధంగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే అలాంటి వారిని భయంకర రోగాలు వారి మనసు నుంచి శరీరానికి వ్యాపిస్తాయి. వాటి నుంచి బయటపడలేక అలమటిస్తూ ఉంటారు. అందువల్ల అకారణంగా గురువుల మీద కక్ష కట్టడం మంచిది కాదు అని తెలుసుకోవాలి అని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. నిశ్చలతను గూర్చు నిజ గురు సన్నిధి నిఖిల జగతికిచ్చు నిండు శాంతి. నిశ్చలతను గూర్చు నిజ గురు సన్నిధి నిఖిల జగతికిచ్చు నిండు శాంతి. సద్గురువరు పల్కు సత్యమై వెలుగురా. సద్గురువరు పల్కు సత్యమై వెలుగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. అసలు సిసలైన గురువుల సన్నిధిలో కూర్చుంటే ఎవరికైనా సరే నిశ్చలత, నిశ్చింత, నిండైన శాంతి కలుగుతాయి. రకరకాల సమస్యలతో సద్గురువుల దగ్గరకు వస్తూ ఉంటారు. కొందరి కుటుంబ సమస్యలు, ఒకరితో ఇంకొకరికి సరిగ్గా ఉండదు, అందువల్ల తీరని అశాంతి. మరికొందరికి డబ్బు సమస్య, కొందరికి ఎంత సంపాదిస్తున్నా ఏదో తీరని లోటు, అశాంతి. ఇంకొందరికి విద్య, మరికొందరికి వ్యాపారం, ఇంకొకరికి రాజకీయ సమస్యలు, అనారోగ్య సమస్యలు. అసలు ఏ సమస్య ఉన్నా ముందు కోల్పోయేది మనశ్శాంతే కదా. కనుక మనిషికి బ్రతుకు సమస్యలమైనవి. ఆ సమస్యల్లో కొన్ని తీరేవి, కొన్ని తీరనివి, కొన్ని తీర్చగలిగేవి, కొన్ని తీర్చుకోలేనివి. అయినా సరే ఈ సమస్యలన్నిటి మధ్య జీవితాన్ని గడపవలసిందే. ఆ సమస్యల వలయంలో తిరుగుతూ ఉండవలసిందే. కోరికలు ఉన్నంతకాలం సమస్యలు రాకమానవు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మనశ్శాంతి కోల్పోక తప్పదు. మానవులన్న తర్వాత కోరికలు, అశాంతి ఉంటూనే ఉంటాయి. వీటికి మందులు, మాకులు కొన్ని సందర్భాల్లో ఏమీ ఉండవు. కానీ నివృత్తి మార్గాలు మాత్రం ఉంటాయి. ఆ మార్గాలను అనుసరించినప్పుడు కోరికలు వదులుకోనక్కర్లేదు, సమస్యలు ఉన్నా సమస్యలతో పాటు మనశ్శాంతిని కోల్పోనక్కర్లేదు. అదే సద్గురు సన్నిధి. మానసిక చంచలత్వం ఉన్నప్పుడు, అశాంతి ఆవరించినప్పుడు సద్గురువుల సన్నిధికి చేరుకోవటం ఉత్తమం. వారి సన్నిధిలో కూర్చోగానే ఏదో అలౌకికమైన భావం కలుగుతుంది. మనసు తేలికవుతుంది. ఎంతో భారం దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుచేతనంటే నిజమైన సత్యమైన గురువులు తమ దగ్గరికి వచ్చే వారికి నిశ్చలతను, నిశ్చింతను ప్రసాదిస్తారు కనుక. అందువల్ల నిండైన శాంతి లభిస్తుంది. ఇంతకు మించిన వరం లోకంలో ఇంకేం కావాలి? గురువుల పలుకులు సత్యమై ప్రకాశిస్తాయి. అంటే వారి వాక్కులు తప్పక జరిగి తీరుతాయి. ఆ వాక్కులు నిత్యము కాంతులతో వెలుగొందుతూ ఉంటాయి అని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. మనల చెంత చేరి మాయను తొలగించు మంచి దైవములిల మాన్య గురులు. మనల చెంత చేరి మాయను తొలగించు మంచి దైవములిల మాన్య గురులు. సద్గురువుల జేర జన్మం ధన్యము. సద్గురువుల జేర జన్మము ధన్యము. కాళికాంబతనయ కనుము కృష్ణ.
కాళికాంబతనయ కనుము కృష్ణ. మన పక్కనే ఉండి మనలో ఉండే మాయను భ్రమలను తొలగించే గొప్ప గురువులు దైవంతో సమానం. మానవ జన్మలో ఎన్నెన్నో మాయపొరలు కమ్ముకొని ఉంటాయి. అందువల్ల ఎవరికి వాళ్ళు తాము ఆచరిస్తున్నదే సత్యమని భావిస్తూ ఉంటారు. సుఖ సంతోషాల కోసం శాస్త్ర సమ్మతమైన విధి విధానాలు కొన్ని ఉంటాయి. వేదకాలంలోనూ పురాణ కాలంలోనూ వాటిని ఆచరించిన వాళ్ళు కృతార్థులయ్యారు. ఆచరించక తమ ఇష్ట ప్రకారం వెళ్లిన వాళ్ళు అశాంతి పాలైనట్లుగా పురాణ గాథలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ మానవ మనుగడకు ఏర్పాటు కావించబడిన నియమాలని మనం తెలుసుకోవాలి. రాను రాను ఇలాంటి విషయాలు మరుగున పడి చెప్పేవారే కరువై, చెప్పే ఏ ఒక్కరో ఇద్దరో దొరికినప్పుడు వినేవాళ్లు ఆచరించేవాళ్లు అస్సలు కరువైన రోజులు ఇవి. కళ్లకు పొరలు కమ్మి చూపులు మందగించినట్లుగా మానవులకి మాయాభ్రమలనే పొరలు కమ్మి ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఏది నిజమో ఏది అబద్ధమో ఇలా సంశయాత్మక పరిస్థితుల్లో కాలం గడుపుతున్నాం. కనుక మంచు పొరలు కరిగిపోతేనే వాస్తవంలో ఏమి ఉన్నది అనేది అవగతమవుతుంది. ఇలాంటి మాయామోహిత పొరలు శాశ్వతంగా తొలగిపోవాలి అంటే సద్గురువుల్ని ఆశ్రయించాలి. మాయా అంటే అజ్ఞానం. అది ఉన్నంతకాలం కంటి ముందు కనిపించే నిజాలను కూడా గుర్తించలేం. గురువులు అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానపు వెలుగుల్ని ప్రసాదించే దైవ స్వరూపాలు. దైవ సమానంగా భావించిన శిష్యులకు జీవితంలో మేలు శుభం కలుగుతుంది. దైవాల వంటి గురువుల సన్నిధికి చేరినప్పుడు శిష్యుల జన్మ సార్థకమవుతుంది. వారి ప్రబోధం సుజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే నూతన మార్గాల్ని దర్శింపచేస్తుంది అని శ్రీ గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. చూడ విశ్వమందు సూక్తులెన్నోయుండే పలుకు గురుల తీరు పలు విధములు. చూడ విశ్వమందు సూక్తులెన్నోయుండే పలుకు గురుల తీరు పలు విధములు. ఆచరించవలయు అన్ని సూక్తులెరిగి ఆచరించవలయు నల్లి సూక్తులెరిగి కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రపంచంలో గమనిస్తే ఎంతో మంది గురువులు, మహానుభావులు, దైవాంశ సంభూతులు, కారణజన్ములు తమ జీవిత కాలంలో ఆచరించిన కార్యక్రమాల ద్వారా సాధించిన మంచి ఫలితాలను మాటల రూపంలో బోధిస్తూ ఉంటారు. వాటినే సూక్తులుగా చెబుతుంటాం. యుక్తిగా జీవితాన్ని కొనసాగించటానికి అవసరమైన వాక్కులే సూక్తులు లేదా మంచి మాటలు. సు ఉక్తి అంటే సు అంటే మంచి, ఉక్తి అంటే మాట. కనుక సూక్తులు అంటే మంచి మాటలు అని. మంచి మాటలు ఎవరు చెప్పినా ఆచరింపదగినవే. ఎందుకంటే అవి జీవిత సారంతో వచ్చినవి కనుక. అన్ని సూక్తుల సారాంశము చివరికి మంచిని పంచు, మంచిని ఆచరించు, మంచితోనే చరించు అని ఉంటుంది. లోకంలో ఎన్ని మతాలు, ఎన్ని భాషలు, ఎన్ని పద్ధతులు ఉన్నా వాటిలోని మత పెద్దలు, కుల పెద్దలు, గురువులు, మఠాధిపతులు ఎవరైనా సరే చెప్పేది మాత్రం ఒక్కటే. వాటిలోని సారాంశం కూడా అదే. మంచి చెయ్యి, మంచి చెయ్యి, మంచి చెయ్యి. మంచి చెయ్యటము అంటే ఆమోదయోగ్యమైనటువంటి పనులను చేయటం, ఆనందాన్ని కలిగించేటటువంటి సార్వజనీనమైనటువంటి మాటలను మాట్లాడటం, సార్వజనీనమైనటువంటి ఆచరణను కలిగి ఉండటం. ప్రపంచంలో ఎన్నో మంచి మాటలున్నాయి. గురువులు ఆ మంచి మాటల్ని తమ శిష్యుల ద్వారా ప్రచారం చేస్తారు. మంచి మాటలు అంటే ఉపదేశాలు, సూక్తులు. అయితే ప్రజలు అలాంటి సూక్తులను ఆచరిస్తేనే వారికి మంచి చేకూరుతుంది. అప్పుడే వారి జన్మలకు విలువ చేకూరుతుంది. గురువుల పలుకుల్ని ఆచరణలో పెట్టిన వారే
ధన్యులవుతారని, మంచి యొక్క విశిష్టతను సూక్తుల ద్వారానే, మంచి మాటల ద్వారానే వ్యక్తం చెయ్యాలి, ఆ తరువాత ఆచరణలో నిలపాలి అంటూ ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. బాగుపడరు జనులు భావద్వేషములున్న అచమైన ప్రేమ అమరవలయో, గురుల వలన ధరణి తరియుతురు జనులెల్లా, గురుల వలన ధరణి తరియుతురు జనులెల్లా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రజలలో భావోద్వేషాలుంటే అభివృద్ధి చెందరు. ఒకే విషయాన్ని గురించి ప్రజల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది, ఆలోచన భావాలుంటాయి. అలాగే లోకంలో ఎన్నో సాంప్రదాయాలు, సంస్కృతులు, మతాలు, భాషలు ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి ఆయా ప్రాంతాల్లో ప్రజల యొక్క కట్టుబాట్లు, వస్త్రధారణ, నీతి నియమాలు అమల్లో ఉంటాయి. కొంచెం ఒకరికి తేడా ఉంటుంది. అలాంటివి మూఢనమ్మకాల లేక ముచ్చటైన నమ్మకాల అనేవి ఇక్కడ మనకి అనవసరం. ఒకే విషయం వేరువేరు సాంప్రదాయాల్లో ఎలా ఉంటాయంటే, ఒక దేశంలోని సాంప్రదాయం కట్టుబాట్ల ప్రకారం స్త్రీలు గాని పురుషులు గాని వస్త్రాల్ని నిండుగా, అంటే తల నుంచి పాదాల వరకు ఒక ముఖం మాత్రమే కనిపించేటట్లు ధరిస్తారు. అదే మరో దేశంలో లేక మరో ప్రాంతంలో కొంచెం శరీరం అక్కడక్కడా కనిపించే విధంగా వస్త్రధారణ చేస్తారు. ఇంకొక చోట శరీర మర్మభాగాలు దాచుకోవటానికి మాత్రమే వస్త్రాలు ధరిస్తారు. ఈ ముగ్గురులో ఎవరి ఆచార వ్యవహారాలు, భౌగోళిక స్థితిగతులను బట్టి వారు తమ తమ కార్యక్రమాల్ని ఆచరిస్తుంటారు, నిర్వహిస్తూ ఉంటారు. నిండుగా ముసుగులు ధరించిన వారిది తప్పు అని కాదు, తక్కువగా ధరించిన వారిది ఒప్పు అని కాదు. మీది తప్పు అని వాదులాడుకునే పరిస్థితులు రాకూడదు. ఎందులోనైనా ఇలాంటి భావద్వేషాలు ఉండకూడదు. ద్వేషం మనిషిని రాక్షసుని చేస్తుంది. జాలి, కరుణ అనేవి దూరం అవుతాయి. అప్పుడు అది దౌర్జన్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే ద్వేషాన్ని వీడి అందరి భావాలను ఆదరించి ప్రేమించే మనసు కావాలి. ప్రేమ అమిరితే ప్రజలందరూ ఒక్కటిగా మనగలుగుతారు. ఈ ప్రేమను పంచే మహానుభావులే సద్గురువులు. వారు పంచే ప్రేమామృతాన్ని స్వీకరించిన మానవులు ద్వేషం లేని వాళ్లై మంచి జీవితాలను గడుపుతారని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. మోహమణచి నీకు మోక్ష మార్గము చూపు, యుక్తిదాత గురుడు ముక్తినిచ్చు. మోహమణచి నీకు మోక్ష మార్గము చూపు, యుక్తిదాత గురుడు ముక్తినిచ్చు. అట్టి గురుల కరుణ అతులిత భాగ్యము, అట్టి గురుల కరుణ అతులిత భాగ్యము. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువులు శిష్యుల్లోని మోహాన్ని అణిచివేసి మోక్ష మార్గాన్ని చూపుతారు. మోహం అనేది వ్యక్తుల అభివృద్ధికి అవరోధంగా నిలుస్తుంది. కళ్లకు గంతలు కట్టి అగాధంలోకి నడిపించేదే మోహం. మోహం కోరికలను పుట్టిస్తుంది, కోరికలు ఆవేశాన్ని పుట్టిస్తాయి. ఆవేశం జ్ఞానాన్ని నశింపచేస్తుంది.
జ్ఞానం నశించిన వాళ్ళు మూర్ఖులవుతారు. వాళ్ళకి మంచి చెడు అనే విచక్షణ తెలియదు. అది లేకపోతే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. అంటే మోహం మంచివారిని అధమ స్థాయికి దిగజారుస్తుంది. అందువల్ల మోహాన్ని విడిచిన వారే సుఖవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాంటి మోహావేశాలను అణిచివేసే యుక్తిని, మార్గాన్ని గురువులు బోధిస్తారు. యుక్తి అంటే ఉపాయం, తెలివి, జ్ఞానం. ఉపాయం వల్ల ఎలాంటి అవాంతరాల నుంచైనా బయటపడవచ్చు, దేన్నైనా సాధించవచ్చు. సాధారణమైన వ్యక్తులు సాధించలేనిది యుక్తిపరులు సాధిస్తారు. యుక్తిని మరియు ముక్తిని ప్రసాదించేది సద్గురువే. అలాంటి వారి కరుణ పొందితే దానికి సాటి అయినటువంటి మేటి సంపద ఇంకొకటి ఉండదు. భౌతిక సంపద అంటే ధనధాన్యాదులు మొదలైనవి అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. కానీ గురు కరుణ శాశ్వతమై నిరంతరమైన శుభాలను, సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అని, అందువల్ల గురు సేవ మానవులకు శ్రేయస్కరమైనదని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. ఇంద్రియముల గురుల కిట్టవశం బైన అదియ యోగమనుచు నలరుచుందురు. ఇంద్రియములు గురులు కిట్టవశం బైన అదియ యోగమనుచు అలరుచుందురు. యోగ విద్య శక్తియుక్తులనిచురా, యోగ విద్య శక్తియుక్తులనిచురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఇంద్రియాలు వారి అధీనంలో ఉంటే వారు యోగ గురువులుగా పిలువబడుతుంటారు. ఇంద్రియాల అధీనంలో గురువులు ఉంటే భోగ గురువులైపోతారు. అదే యోగ గురువుకి భోగ గురువుకి తేడా. యోగ సాధన వల్ల గురువులకి శక్తియుక్తులు ప్రాప్తిస్తాయి. యోగం అంటే కలయిక. జీవాత్మ పరమాత్మను కలవటానికి చేసే సాధనే యోగ సాధన. ఆ సాధనలో నిరంతరం దైవాన్ని ఆరాధిస్తూ, స్మరిస్తూ, ఏకాగ్ర చిత్తంతో ముందుకు సాగటం వల్ల మనస్సు, బుద్ధి సాధకుల వశంలో ఉంటాయి. ఈ రెంటితో పాటు కోరికలకు ప్రేరణ కలిగించే ఇంద్రియాలు కూడా వశమవుతాయి. పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవటం అంటే యోగాన్ని సాధించినట్లే. యోగాన్ని సాధించిన గురువులు అది ఎలాంటిదో, దానివల్ల ఉపయోగం ఏమిటో అందరికీ తెలియచేస్తారు. యోగం ద్వారా ఎన్నో శక్తులు లభిస్తాయి. అవసరమైన వాటిని గురించి సమగ్రంగా తెలుసుకోవటానికి అవసరమైన యుక్తులు, ఉపాయాలు సాక్షాత్కరిస్తాయి. అందువల్ల అపరిమితమైన జ్ఞానాన్ని, దివ్య శక్తుల్ని సంపాదించవచ్చు. యోగ విద్యలు సాధించి ఇంద్రియాలను కట్టడి చేసిన గురువులు యోగులై యోగ బలంతో లోకంలో అసాధ్యంగా కనిపించే ఏ విషయాన్నైనా సుసాధ్యం చేయగల సమర్థులవుతారు. యోగం ద్వారా అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యాల్ని పొందవచ్చని, యోగం యొక్క విశిష్టతను, అందుకోసం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవలసిన ఆవశ్యకతను ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు.